పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. నంబర్ 1, బాలకృష్ణ అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డాడు, 120 ఎకరాలు కొట్టేశాడు అని చెప్పేసి వైసీపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మధ్య సోషల్ మీడియా కొంతమంది ప్రముఖ అధికార ప్రతినిధుల అకౌంట్లో కూడా ఈ యొక్క వార్తని పోస్ట్ చేశారు. సరే, కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నిజంగానే బాలకృష్ణ అక్కడ భూములు కొన్నాడు, కొట్టేశారంటలేదులే కానీ భూములు కొన్నాడు కాబట్టి దీనికోసం మరొక్కసారి భూ సమీకరణ అంటున్నారు, బాలకృష్ణకు మేలు చేయడానికి 40,000 ఎకరాలు తీసుకుంటున్నారంటున్నారని చెప్పేసి కొత్త పల్లెం అందుకుంటున్నాడు. నిజంగానే బాలకృష్ణ ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడ్డా, వైసీపీ వాళ్ళు చెప్తున్నట్టుగా భూములు కొట్టేశారా, టీడీపీ వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నట్టుగా ఆయన కోసమే మరోసారి పూలింగ్ అంటున్నారా అనేది మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక నంబర్ 2, మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఇంటర్మ్ బెయిల్ రావడానికి కారణం వీళ్ళే కుమ్మక్క అయిపోయారు. అసలు ఆ కేసు వచ్చే టయానికి, హీరింగ్కి వచ్చే టయానికి అసలు కనీసం ఆ ప్రభుత్వం తరపున లాయర్ను కూడా ఎవరిని పెట్టలేదు. అతను ఒక దిగ్గజాలు లాంటి ఒక 5-6 లాయర్లను పెట్టుకుని వాదిస్తుంటే వీళ్ళు అసలు గవర్నమెంట్ తరపున ఒక్కడు కూడా అప్పీల్ కాలేదు. ఇదంతా ములాఖత్తు అని చెప్పేసి పెద్ద ఎత్తున టీడీపీ వాళ్ళే కొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా మిథున్ రెడ్డితో కలిసిపోయారు. అసలు ఏం జరిగింది ఆ అంశం మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ 2 అంశాల మీద మనం మాట్లాడదాం. ఫస్ట్ బాలకృష్ణ ఇన్సైడ్ ట్రేడింగ్ లేదా బాలకృష్ణ భూములు కొట్టేశాడు, ఎలా చూడాలి? ఇప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్ అని చెప్పని దేన్ని అంటారు? మొట్టమొదట అది డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఒక పాలసీ డెసిషన్ తీసుకునే సమాచారాన్ని తమ సన్నిహితులతో కనుక షేర్ చేసుకుంటే, ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసేప్పుడు ఏం చెప్తారు? మా విధుల నిర్వహణలో మా దృష్టికి వచ్చిన సమాచారాన్ని నా విధుల నిర్వహణ మేరకు తప్ప ఇతరులతో ఎవరితో చర్చించను, రివీల్ చేయను అని చెప్పని ప్రమాణ స్వీకారం చేస్తారు. అలా కాకుండా సో అండ్ సో ప్లేస్లో ఒక ప్రభుత్వపరమైన ప్రాజెక్ట్ రాబోతూ ఉంది అనే సమాచారాన్ని తమ సన్నిహితులకి తెలియజేసి ఆ సమాచారాన్ని యూజ్ చేసుకొని ఆ ప్రాజెక్టు వస్తే అక్కడ భూముల విలువ పెరుగుద్ది కాబట్టి అనే ఉద్దేశంతో కొంచెం చేతిలో డబ్బులు ఉన్న వాళ్ళు ముందస్తుగానే జాగ్రత్త పడి అక్కడ భూములు కనుక కొనుక్కుంటే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంకొక 40,000 ఎకరాల వరకు భూ సమీకరణకి వెళ్ళే ఆలోచనలో ఉంది అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల కోసం అని చెప్పని కొన్ని వేల ఎకరాల అవసరం ఉంది, దాన్ని భూ సేకరణ ద్వారా తీసుకోవాలా, భూ సమీకరణ ద్వారా తీసుకోవాలనేది చర్చిస్తున్నాము అని చెప్పని ప్రకటించిన నేపథ్యంలో భూ సేకరణ ద్వారా కనుక తీసుకున్నప్పుడు ప్రభుత్వ విలువ కన్నా 2.5 రెట్లు మాత్రమే రైతులకి కాంపన్సేషన్ చెల్లించాల్సి ఉంటుంది. అది రైతులకి నష్టదాయకమైన వ్యవహారం. అలా కాకుండా భూ సమీకరణలో తీసుకోండి అని చెప్పని రైతులు మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు, ఆ విషయాన్ని పరిశీలించమని చెప్పని అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులకి అప్పజెప్పాము అని చెప్పని మంత్రి గారు చెప్పారు. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు అని చెప్పారు. ఫైనల్ డెసిషన్ తీసుకున్నారే అనుకుందాం, అక్కడ భూ సమీకరణకు వెళ్తున్నారే అనుకుందాం. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాంతాలు ఏవి అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలామంది దున్నపోతు ఈనింది అంటే దూడని ఘాట్లో కట్టేయమన్నట్టుగా ఎవరో ఏదో ఒక అసత్య ప్రచారం మొదలుపెట్టంగానే వాస్తవాలని నిర్ధారించుకోకుండానే అంటే ఒకరి నుంచి ఒకరికి ఆ ప్రచారాన్ని విస్తృతంగా కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రస్తుతం తుళ్ళూరు మండలంలో అంటే మనం ఇటు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వైపు నుంచి వెళ్దాం, ఇటువైపు నుంచి వెళ్ళినప్పుడు టువర్డ్స్ గుంటూరు అంటే తాడికొండ మీదుగా గుంటూరు వెళ్ళాలి అనుకుంటే తుళ్ళూరు చెట్టు చివర పూలింగ్ గ్రామం, మండల హెడ్ క్వార్టరు, మేజర్ పంచాయతీ. తుళ్ళూరు తర్వాత వచ్చే పెదపరిమి గ్రామం కూడా పూలింగ్లో లేదు. పెదపరిమి తర్వాత తాడికొండ వస్తుంది. తాడికొండ నుంచి గుంటూరు నుంచి పాత అమరావతికి వెళ్ళే అమరావతి రోడ్డు అంటారు. ఆ రోడ్డు క్రాస్ చేసిన తర్వాత పొన్నికల గ్రామం వస్తుంది.
పొన్నెకల్లు తర్వాత రావెల గ్రామం, ఆ తర్వాత పాములపాడు గ్రామం. వీటికి కంప్లీటు ఉత్తరంగా బండారుపల్లి గ్రామం ఉంటుంది పడమటగా. ఈ బండారుపల్లి గ్రామం ఎక్కడ వస్తుందంటే, మనం ఇప్పుడు వైఆర్ నడుకుడి రైల్వే ట్రాక్ ఉంది కదా, గుంటూరు వెళ్ళేది సికింద్రాబాద్ నుంచి. గుంటూరు స్టేషన్ కంటే ముందు నల్లపాడు కంటే ముందు బండారుపల్లి స్టేషన్. ఓకే. అంటే ఆ రైల్వే ట్రాక్కి ఒక ఇళ్ళు అయితే రైల్వే ట్రాక్ కానుకొనే ఉంటాయి. ఓకే. రైల్వే ట్రాక్ రెండు వైపులా ఇళ్ళు ఉంటాయి. బండారుపల్లి గ్రామం అక్కడ వస్తుంది. ప్రతిపాదిత 29 గ్రామాల రాజధాని ప్రాంతం ఎంత దూరం ఉంది? రాజధాని నుంచి ఒకవేళ భవిష్యత్తులో పూలింగ్ చేస్తారు అనుకుంటున్న గ్రామాలు పెదపరిమి, హరిశ్చంద్రపురం, వడ్డమాన్ లాంటి గ్రామాలన్నీ అవి ఎక్కడ ఉన్నాయి? కనీస మాత్రపు అవగాహన లేకుండా బాలకృష్ణ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడి భవిష్యత్తులో పూలింగ్ చేయబోతున్న ప్రాంతంలో కొన్నాడు అని చెప్పని ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పూలింగ్ అయిన ప్రాంతం నుంచి లెక్కేసుకుంటే ఒక 15 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఓకే. భవిష్యత్తులో పూలింగ్ అవుతుంది అనుకున్న ప్రాంతం నుంచి లెక్కేసుకున్న 10 కిలోమీటర్ల దూరం, 10 కిలోమీటర్ కానీ ఎక్కువ దూరం ఉంటుంది. అంటే ఇక్కడ రాజధానిని ప్రతిపాదిస్తున్నారు కాబట్టి 10 కిలోమీటర్ల అవతల ఎవరైనా రైతు తనకి ఇష్టమైన రేటుకి అమ్ముతుంటే కొనుక్కునే వ్యక్తికి అమ్ముకునే వ్యక్తికి ఆ రేటు దగ్గర ఇద్దరు ఏకాభిప్రాయానికి వస్తే అమ్ముకోకూడదు కొనుక్కోకూడదు అని చెప్పని నిషేధం ఏమైనా ఉందా? లేదు కదా. పోనీ మా బావగారు ముఖ్యమంత్రి, నేను 3వ సారి ఎమ్మెల్యే, మా అల్లుడు ఈ రాష్ట్రానికి మంత్రి అని చెప్పని ఎవరి మీదైనా దౌర్జన్యంగా మీ గొంతు మీద కత్తి పెట్టి వాళ్ళు 10 లక్షలు చెప్తే నాకు 5 లక్షలకే ఇస్తావా చస్తావా అని చెప్పని ఏమన్నా దౌర్జన్యం చేసి తీసుకున్నారా? అసలు అది తీసుకోగలిగే ప్రాంతమేనా? అంతే కదా. రాజకీయంగా చైతన్యవంతమైన గుంటూరు జిల్లా. అవును అవును. అక్కడ రావెల గ్రామంలో ప్రధానంగా అక్కడ రైతు వర్గాలు కమ్మ, రెడ్డి సామాజిక వర్గీయులు, పాములపాడు మొత్తం కమ్మ సామాజిక వర్గీయులు, బండారుపల్లి మొత్తం కమ్మ సామాజిక వర్గీయులు. ప్రధానంగా భూములు వీళ్ళ చేతిలోనే ఉన్నాయి అక్కడ. అటువంటి వాళ్ళని అక్కడ బాలకృష్ణ గారు ఎమ్మెల్యే కావచ్చేమో, దౌర్జన్యంగా వాళ్ళని బెదిరించో భయపెట్టో భూములు తీసుకోవటం కొట్టేయటం సాధ్యమేనా? అదే కదా. రాజకీయంగానో లేదు మార్కెట్ గురించి అవగాహన లేని అమాయకులు ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారా? ఎంత చైతన్యవంతమైన ప్రాంతం అది. అవును. అటువంటి ప్రాంతంలో అమ్మే వాళ్ళకి కొనే వాళ్ళకి మధ్య ఇష్టపూర్వకంగా ఒక రేటు ఖరారు చేసుకొని కొనుక్కుంటే ఆ కొనుక్కున్నది కూడా ఎట్లా కొనుక్కున్నాడు ఆయన? అరెకరము 35 ఎకరాల చొప్పున చాలా మంది రైతులది కలిపి కొనుక్కున్నాడు. ఆ సేల్ డీడ్స్ మొత్తం నేను మీకు షేర్ చేశాను. అవును, నేను స్క్రీన్ మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అంతమంది రైతులతోటి బలవంతంగా ఒకవేళ ఏదైనా సాహసిస్తే ఎవరో ఒకళ్ళు అడ్డం తిరగరా? నువ్వేంటయ్యా, నువ్వు ఎమ్మెల్యే అయితే ఏంటి, మాకు మీ బావ ముఖ్యమంత్రి అయితే ఏంటి, మా ఆస్తి చిన్న సన్నకారు రైతులు దౌర్జన్యానికి వాళ్ళు ఎందుకు లొంగుతారు? అసలు ఏ విధంగా సాధ్యపడుతుంది అక్కడ? అదే కదా. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగానే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి చేస్తూ ఉన్నారు. ఇవాళ బాలకృష్ణ గారు అక్కడ కొనటం వల్ల జరిగిన మేలేంటి అంటే, ఆ ప్రాంతం ముఖ చిత్రం మారిపోతుంది. బాలకృష్ణ గారు లాంటి ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ ఇక్కడ మన ప్రాంతానికి వచ్చి ఇంత ఎక్స్టెంట్ భూమి కొనుక్కున్నాడు అనగానే డెఫినెట్గా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భూమి వాల్యూ అప్రిషియేట్ అవుద్ది. అది ఆ ప్రాంతానికి ఒక మేలు చేసినట్టు ఆయన. అంటే 120 ఎకరాలు అంటే ఏదో కంపెనీ పెట్టే ఉద్దేశమా? ఇవాళ ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు, నా దగ్గర అందుబాటులో ఉన్న సేల్ డీడ్ మేరకు 40 ఎకరాలు సుమారుగా. ఓకే. 40 ఎకరాలకు సంబంధించిన సమాచారం నా దగ్గర ఉంది. ఒకవేళ 120 ఎకరాలే కొనుక్కున్నారే అనుకుందాం, దేన్ని పరిగణలోకి తీసుకోవాలి? సీలింగ్ పరిమితి వర్తిస్తుందా? ఇండివిజువల్ పేరు మీద ఎంత ఎక్స్టెంట్ వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది? వ్యక్తులుగా ఒక సర్టెన్ ఎక్స్టెంట్ దాటి భూమి హోల్డ్ చేసుకోవడానికి ఆస్కారం లేదు కదా. కంపెనీ పేరు మీద కొన్నట్టు అదే, కొంత ఇండివిజువల్ ఉంది, కొంత కంపెనీల పేరు మీద కొని ఉండొచ్చు. రేపు భవిష్యత్తులో వాళ్ళు అక్కడ ఏ యాక్టివిటీ ప్రతిపాదిస్తున్నారో, ఏ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసుకుంటున్నారో తెలీదు. అసలు భూముల అమ్మకాలు కొనుగోలు మీద నిషేధం ఉందా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, బాలకృష్ణ గారు పోని ఆయన రేపు జూన్ 10వ తారీఖు వస్తే 65 సంవత్సరాల వయసు నిండుద్ది ఆయనకి. 1983లో
వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయనకి 23 సంవత్సరాల వయసు. అంటే ఒక నవ యువకుడుగా ఉన్న రోజున వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి. రాష్ట్ర రాజకీయం, కేంద్ర రాజకీయం మొత్తం వాళ్ళ ఇంటి చుట్టూ పరిభ్రమిస్తుండటం ఆయన చూస్తూ పెరిగారు. వాళ్ళ నాయనగారి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని ఏ రోజన్నా బాలకృష్ణ గారు ఒక్కళ్ళే కాదు, ఎన్టీ రామారావు గారికి 7 మగ సంతానం ఉన్నారు. ఈ 7లో కానీ 4 కూతుర్లు ఉన్నారు. ఈ 11 మందిలో ఏ ఒక్కరైనా సరే వాళ్ళ నాన్నగారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితోటైనా ఏ పైరువీలైనా ఒక ట్రాన్స్ఫర్ కోసం రికమెండేషన్ అయినా కనీసం ఒక కాంట్రాక్ట్ పొందటము, ఒక పర్మిట్ పొందటము, వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేసిన దాఖలా మనం ఎప్పుడైనా విన్నామా? అదే ఖచ్చితంగా లేదు. ఆ తర్వాత వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళ సోదరి పురంధరేశ్వర గారు కేంద్ర మంత్రిగా పనిచేసింది. వాళ్ళ ఇంకొక సోదరుడు హరికృష్ణ గారు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఇవాళ ఒక అల్లుడు ఎంపీగా ఉన్నారు, ఇంకొక అల్లుడు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉన్నారు. ఇంత విస్తృత రాజకీయ అండదండలు ఉన్న కుటుంబానికి సంబంధించి అయినా సరే ఏ రోజైనా ఒక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్టు, అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ కుటుంబానికి ఏదైనా ఒక కించిత్తు ప్రయోజనం వాళ్ళు పొందిన దాఖలా ఎక్కడైనా ఉందా? అదే కదా, వాళ్ళు సమాజానికి మా భూములు కొట్టేశారు, మా భూములు కబ్జా చేశారని చెప్పేసి ఇంతవరకు ఎవరూ మాట్లాడలేదు కదా. ఈ లెక్కను చూసుకుని ఒకవేళ నిజంగానే కనీసం మాకు దక్కాల్సిన ప్రమోషన్ని బాలకృష్ణ గారు అడ్డుకొని ఇంకొకరికి ఇప్పించారు అనే ఆరోపణ వచ్చిందా? మాకు బాలకృష్ణ గారి వల్ల పలానా ట్రాన్స్ఫర్ జరిగింది, లేదు పలానా ట్రాన్స్ఫర్ని బాలకృష్ణ గారు అడ్డుకున్నారు అని చెప్పనే దాఖలైనా ఏ రోజు అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకోవాలా. అధికారాన్ని ఒక బాధ్యతగా చూశారు, దాన్ని గౌరవించారు. ప్రజలు ఇచ్చిన ఈ అధికారాన్ని మనం గౌరవప్రదంగా మళ్ళీ తిరిగి ప్రజలకు ఏదైనా చేయటం కోసం వినియోగించాలని చెప్పని ప్రయత్నం చేశారు తప్ప ఇవాళ 3వ బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. సక్సెస్ఫుల్గా ఎన్టీ రామారావు గారి తర్వాత హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన మొట్టమొదటి హీరో బాలకృష్ణ గారు. 3 సార్లు నెగ్గినాళ్ళు ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి హ్యాట్రిక్ విజయం నమోదు చేసిన ఎన్టీ రామారావు గారి తర్వాత మొట్టమొదటి హీరో బాలకృష్ణ గారే. మరి అటువంటి బాలకృష్ణ గారు హిందూపూర్ నియోజకవర్గం నుంచి ఇవాళ మనం చాలామంది ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వింటూ ఉన్నాం కదా. వైన్ షాపుల నుంచి డబ్బులు తీసుకుంటా ఉన్నారు, ఇసుక అక్రమ రవాణాకు పాల్పడతా ఉన్నారు, భూములు సెటిల్మెంట్కి పాల్పడతా ఉన్నారు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మామూలు తీసుకుంటున్నారు అని చెప్పని. మరి గత 10 సంవత్సరాలు ఇది ఆల్మోస్ట్ ఇంకొక 2 నెలలు ఉంటే 1 ఇయర్ ఈ టెన్యూర్ కూడా పూర్తవుతుంది. ఈ 11 సంవత్సరాల కాలంలో హిందూపూర్ నియోజకవర్గం నుంచి ₹1 సంబంధించిన అవినీతి ఆరోపణ బాలకృష్ణ గారి మీద వచ్చిందా? అటువంటి ఒక క్లీన్ ఇమేజ్ ఇవాళ నోటితో చెప్పటం వేరు, ఆచరణపూర్వకంగా దశాబ్దాల తరబడి ఆచరించి చూపిస్తున్నా. ఇవాళ మనకు కొన్ని చెప్తారు, మాకు అవకాశం దక్కితే అంటారు. అవకాశం వాళ్ళకి దక్కింది, ఖచ్చితంగా అవకాశం దక్కితే నువ్వు నిజాయితీగా ఉంటావు ఉండవా నువ్వు నిరూపించుకునే సంగతి పక్కన పోయి పెట్టు. 4 దశాబ్దాలకు పూర్వమే వాళ్ళ ఇంట్లో ముఖ్యమంత్రిత్వం ఉంది. ఇప్పుడు ఈయన కోసం పూలింగ్ ప్రత్యేకంగా 40,000 ఎకరాలు చేస్తున్నారు, ఈయన భూములకి ఇది చేయటం కోసం అనేటటువంటి ఆరోపణ ఎంత? ఇప్పుడు మరొకసారి పూలింగ్కి వెళ్ళబోతున్నారా ఆలోచన ప్రభుత్వంలో ఉంది అని చెప్పేసి క్లియర్ కట్గా తెలుస్తోంది. టీవీలో పేపర్లో గగ్గోలు అయిపోతుంది, సోషల్ మీడియాలో గగ్గోలు అయిపోతుంది. సామాన్యుడో లేదంటే కొద్దిగా డబ్బున్నవాడో, సెలబ్రిటీయో లేదంటే ఓ మంత్రి స్థాయిలో ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నవాడు ఓహో ప్రభుత్వం ఇక్కడ చేసే అవకాశం ఉందని చెప్పేసి ముందుగానే తొందరపడి అక్కడ కొనుక్కున్నాడు అనుకోండి, అది కూడా తప్పు అవుద్దా? ఇక్కడ నేను అనేది ఏమంటే అసలు ప్రభుత్వం భవిష్యత్తులో పూలింగ్కి వెళ్తుంది అనుకుంటున్న ప్రాంతానికి ఇప్పుడు కొన ప్రాంతానికి సంబంధం లేదు. అదే కదా, కొన్ని కిలోమీటర్ల అవతల కొనుక్కున్నాడు ఆయన. పూర్తి గ్రామీణ ప్రాంత వ్యవసాయ భూములు కొనుక్కున్నాడు ఆయన. అవును, అసలు అది ఎట్లా నేరం? దాన్ని నేరం అని చెప్పని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాళ్ళు. వాళ్ళంటే ఏదో ఒక దురుద్దేశం ఆపాదించే ఉద్దేశంతో ప్రజలని అంటే ఏదో ఒక తప్పుడు సమాచారం ప్రజల్లోకి పంపు చేస్తే ప్రజల్లో కొద్ది రోజుల పాటు అది చర్చనీయాంశంగా మారుతుంది కదా, ప్రభుత్వం తరపున వివరణ ఇచ్చుకుంటారు కదా అని చెప్పని ఒక ఉద్దేశంతో కొంతమంది ఆ ప్రచారం చేస్తున్నారు. అయితే నేను అనేది ఏమంటే కొంచెం విఘ్నత ప్రదర్శించి ఇవాళ గూగుల్ మ్యాప్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి. కొంచెం రీసెర్చ్ చేసి ఇవాళ సేల్ డీడ్లు తాడికొండ మండలం రావెల గ్రామం, తాడికొండ మండలం పొన్నికల్ గ్రామం, తాడికొండ మండలం పాములపాడు గ్రామం, రావెల గ్రామం, అలాగే బండారపల్లి గ్రామాలకు సంబంధించి సేల్ డీడ్లు బయట చలామణి అవుతున్నాయి.
29 గ్రామాలు పరిధి ఎక్కడి వరకు ఉంది, భవిష్యత్తులో పూలింగ్ చేయాలి అనుకుంటున్న పెదపరిమి గ్రామం పరిధి ఎక్కడి వరకు ఉంది, ఇవాళ రావెల గ్రామం ఎక్కడుంది, పాములపాడు గ్రామం ఎక్కడుంది, బండారపల్లి గ్రామం ఎక్కడుంది అనేది నాకు తెలిసైతే కొన్ని లక్షల మంది సికింద్రాబాదు గుంటూరు రైల్వే లైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలా ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా బండారపల్లి స్టేషన్ కనిపిస్తుంది. కనీసం ఆ బండారపల్లి పేరు విన్నప్పుడైనా అరే ఈ ఊరు ఇక్కడ ఉంది కదా, రాజధాని ఇక్కడి నుంచి ఎన్నో కిలోమీటర్లు అవుతుంది కదా, ఇక్కడ భూమి కొనుక్కుంటే ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా అవుద్ది అని చెప్పనే కనీస మాత్రపు ఆలోచన అవగాహన కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు అంటే ఒక మాబ్ హిస్టరీ లాగా నలుగురు ఒక పోస్ట్ చేశారు, ప్రచారం చేశారనగానే ఐదో వాడు కూడా నేను ఇప్పుడు చేయకపోతే నేను ఎక్కడ వెనకబడతాననే ఉద్దేశంతో ఆ పోస్టులు చేస్తూ ఉన్నారు. అంతే 100కి 100 పాళ్ళు బాలకృష్ణ గారికి కానీ ఆయన సోదరులకి కానీ దశాబ్దాల పాటు వాళ్ళ వ్యక్తిత్వం ప్రూవెన్ ఫ్యాక్టర్. ఇవాళ కొత్తగా వాళ్ళని వాళ్ళు రుజువు చేసుకోవాల్సిన నెస్టీ లేదు. అదే సందర్భంలో ఇప్పుడు మీరు ఆరోపణలు ఎక్కువ పెడుతుంది బాలకృష్ణ గారి మీద. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ నాయన 5 సంవత్సరాలు 3 నెలలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తే ఆయన ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని వేల కోట్ల రూపాయలు దోచేశాడు అని చెప్పని మీరు నేను చెప్పలా, సిబిఐ నిర్ధారణ చేసి 11 ఛార్జ్షీట్లు వేసి 16 నెలలు జైల్లో పెట్టింది ఆయన్ని. అవును, నీ చరిత్రది, నువ్వు ఒక హ్యాబిచువల్ అఫెండర్ అని 11 కేసులు వేసింది నీ మీద. ఒక్కసారి మీ నాయనకి ముఖ్యమంత్రి పదవి తగ్గితే ఈ రకంగా దోచేసావు అని, నీకే ముఖ్యమంత్రి పదవి ఇస్తే నువ్వేం దోచావు అని ఇప్పుడు నీ మీద వరుసపెట్టి విచారణ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మీరు మీ నాయకులు మీకు అధికార ప్రతినిధులు ముందుకొచ్చి 40 సంవత్సరాల పైగా తమను తాము రుజువు చేసుకున్న వ్యక్తిత్వం కలిగిన కుటుంబాన్ని, ఆ నాయకుల్ని, ఆ వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడగలము అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. ఎందుకంటే వాస్తవం గనక అయ్యి ఉంటే నిజంగానే బాలకృష్ణ గారు అక్కడ కొనున్నట్టయితే, అక్కడ ఆయన ఇన్సైడ్ ట్రేడింగ్కి పాల్పడి ఉంటే ఖచ్చితంగా ఆ వివరణ ఆయన ఇవ్వాల్సి వచ్చేది. అసలు ఏ స్థాయిలో కూడా సంబంధం లేని ప్రాంతంలో భూమి కొనుక్కోవటమే నేరం అన్నట్టుగా, నిజంగానే భూమి కొనటమే నేరం అయితే అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లావాదేవీలు జరుగుతాయా? అంటే హైదరాబాద్లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది అనగానే ఆ ప్రాజెక్టు చుట్టుముట్ల రేపటి రోజున అప్రిషియేషన్ వస్తుంది అని చెప్పని కొంచెం చేతిలో డబ్బులు ఉన్నాళ్ళు ముందస్తుగా కొనుక్కుంటారు. అది నేరం కాదే. అంటే శంషాబాద్ అంటే నేను నాకు గుర్తున్నంత వరకు ఒక 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం శంషాబాద్ ఎయిర్పోర్ట్ను చూపించి దాని చుట్టుపక్కల ఎన్ని వందల వేల ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అమ్మారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, జనాలని ముంచిన ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి. వీళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారి హయాంలో మహేశ్వరం మండలంలో ఫ్యాబ్ సిటీ అని చెప్పని ఒక ఆర్భాటపు ప్రకటన చేశారు. ఆ ఫ్యాబ్ సిటీ అని చెప్పని ప్రకటన రావటంతో ఆల్మోస్ట్ తుక్కుగూడ దగ్గర నుంచి మొదలుపెట్టి దాదాపుగా అంటే ఒక 30 కిలోమీటర్ల దూరం కొన్ని వందల లేఅవుట్లు వచ్చినాయి. ఆ 100 లేఅవుట్లో మధ్యతరగతి సామాన్యులు ఆ రోజుల్లో 3,000 4,000 పెట్టి గజం కొనుక్కున్నారు. 15 సంవత్సరాల తర్వాత కూడా ఆ 3,000 రేటు ఉంది అక్కడ. ఫ్యాబ్ సిటీ లేదు, ఏ సిటీ లేదు, ముంచేశారు నిండా జనాన్ని. ఇటువంటి మాయలు మంత్రాలు ఇవాళ ఈ ప్రభుత్వం చేయటలా. సైన్స్ సిటీ అని చెప్పని అనంతపూర్ జిల్లాలో ఎన్ని మాయలు మరాఠీలు చేశారు వీళ్ళొచ్చి వాళ్ళ ఈ ప్రభుత్వాన్ని, బాలకృష్ణ గారి వ్యక్తిత్వాన్ని పాల్పడతా ఉంటే, ఆ ప్రచారం చేస్తూ ఉంటే, ఆయనకి చెయ్యని తప్పుని ఆపాదిస్తూ ఉంటే మనకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఖచ్చితంగా. సరే, అదొక అంశం అయితే ఇప్పుడు రెండో అంశంలోకి వెళ్తే ఇది కూడా ఒక ప్రధానమైన ఆరోపణ. మిథున్ రెడ్డికి అక్కడ శుభ్రంగా మధ్యంతర రిలీఫ్ దొరికింది, దానికి కారణం కూడా మీరు మిలాఖత్ అయిపోయారు, కనీసం మీరు లాయర్ను కూడా పెట్టలేదు ఆ కేసు వాదనకు వచ్చేటప్పుడు అని చెప్పేసి కొన్ని డాక్యుమెంట్స్ బయటికి వస్తున్నాయి. వాటి మీద క్లియర్గా ఇలా అని చూపిస్తున్నారు. వాటిని చూపించి ప్రచారం అయితే జరుగుతుంది. వాస్తవం అంటారా? మిలాఖత్ జరిగిందని అనుకోవచ్చా? అంటే ఇక్కడ నేనైతే న్యాయకోవిదుడిని కాదు, కానీ నాకున్న కామన్ సెన్స్ తోటి, ఎందుకంటే గతంలో నా మీద కూడా కొన్ని కేసులు నమోదయ్యి ఉండి నేను కూడా కోర్టుకి విచారణకు హాజరై ఉన్నా కాబట్టి ఆ విచారణ జరిగే ప్రొసీజర్ గురించి నాకు కొంత అవగాహన ఉంది. ఎలా అంటే ఇప్పుడు ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్ మన మీద ఒక కేసు పెట్టింది, అప్పుడు మనం డిఫెన్స్ లాయర్ని పెట్టుకుంటాం. స్టేట్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రిప్రజెంట్ చేస్తారు, మన తరపున మన డిఫెన్స్ లాయర్ రిప్రజెంట్ చేస్తారు. అయితే మన మీద కేసు విచారణ జరుగుతూ ఉండగా
మనం బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటాం. బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకున్న సందర్భంలో మనం బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తాం. మనం ఫైల్ చేసినప్పుడు న్యాయస్థానం ఆ కన్సర్న్ కేసు నెంబర్ని బట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నోటీసులు ఇస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ అపీర్ అవుతారు. వాళ్ళ వర్షను మన బెయిల్ని అపోజ్ చేస్తున్నామనో బెయిల్ ఇవ్వమనో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పాలి. ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి మీద ప్రభుత్వం కేసు నమోదు చేసిందా చేయలేదా? పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తనకు తాను సుమోటోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో బెయిల్ పిటిషన్ మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాడు. దానికి ఏం కారణం చెప్పాడు? సత్యకుమార్ అనే అతను సిట్టు ముందు ఇచ్చిన వాంగ్మూలంలో నా ప్రమేయం ఉన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చాడు అని చెప్పి నాకు తెలిసింది. కాబట్టి ప్రభుత్వం నన్ను అరెస్టు చేస్తుందేమోనని చెప్పని నాకు భయంగా ఉంది. కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి. అదే సందర్భంలో పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 4వ తారీఖు వరకు సమావేశాలకి నేను హాజరు అవ్వాల్సి ఉన్న నేపథ్యంలో నన్ను పార్లమెంటు సమావేశాలకి హాజరు కానివ్వకుండా నన్ను అరెస్ట్ చేస్తారేమోనని చెప్పి భయంగా ఉంది. కాబట్టి నాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి. అంటే పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు ఏప్రిల్ 4వ తారీఖు వరకు ప్లస్ ఇంటర్మ్ బెయిల్ ఇవ్వమని చెప్పని యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వమన్నాడు. అప్పుడు అతను పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇస్తుంది. ప్రభుత్వం అప్పుడు కేసులో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ వర్షాన్ని అప్పుడు చెప్తారు. అప్పుడు చెప్పారు, ఏమని చెప్పారు? ఇతను కోయిల తొందరపడి ముందేకు వస్తుంది, ప్రభుత్వ పరంగా మేము ఇంకా ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదే చేయలేదు, నమోదు చేయకుండానే ఆయన అరెస్ట్ చేస్తాము అని చెప్పని ముందస్తు బెయిల్కి కోర్టుకు రావటం అని అంటే ప్రీమెచ్యూర్డ్ పిటిషన్ అని చెప్పని ప్రభుత్వ వాదన వినిపించిన తర్వాత అప్పుడు హైకోర్టు 4వ తారీఖు వరకు అంటే పార్లమెంటు సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో 4వ తారీఖు వరకు ఇతన్ని అదుపులోకి తీసుకోవద్దు అని చెప్పని చెబుతూ దాన్ని వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత 4వ తారీఖు తర్వాత ఇతను మరొకసారి పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వ వాదంతో ఏకీభవిస్తా ఇతనికి ఇప్పుడే నీకు బెయిల్ ఇవ్వటం సాధ్యం కాదు, నీ మీద ఇంకా కేసే నమోదు కానప్పుడు అని చెప్పని డిస్మిస్ చేశారు దాన్ని. అంటే ప్రభుత్వం అతని ప్రయత్నాన్ని అపోజ్ చేసిందా లేదా హైకోర్టులో? ఖచ్చితంగా అపోజ్ చేసింది కదా. మరి అతనితో కొల్యూడ్ అయ్యి ఉంటే హైకోర్టులోనే కొల్యూడ్ అయ్యి ఉండాలిగా. ఖచ్చితంగా. ఇక్కడ తర్వాత అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఏం చెప్తున్నారు ఇప్పుడు చెప్పేవాళ్ళు? ప్రభుత్వం క్యావేట్ వేసి ఉండాలి కదా అంటున్నారు. అవును. ఇక్కడ గమనించుకోవాల్సింది, ప్రతి చిన్న కేసులను ప్రభుత్వం క్యావేట్లు ఫైల్ చేయదు. అతని మీద కేసు నమోదయ్యి ఉంటే అతనికి ఇక్కడ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయ్యున్న తర్వాత అతను సుప్రీంకోర్టుకి వెళ్తే అప్పుడు క్యావేట్ వేసారా వేయలేదనేది ప్రస్తావన వస్తుంది. అసలు అతని మీద ఇంకా కేసే నమోదు కాలేదు అని చెప్పని హైకోర్టుకి చెప్పిన తర్వాత ఆ హైకోర్టుకి మేము ఇప్పుడు కాదు ఇతను అరెస్ట్ చేసే ఆలోచనలు లేము అని చెప్పిన తర్వాత అతను సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి నోటీసులు రావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది? సుప్రీంకోర్టులో అతను కేసు ఫైల్ చేస్తాడు. అంటే నాకున్న అవగాహన మేరకు చెప్తున్నా, మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్, నేను తప్పు కూడా అయితే అయి ఉండొచ్చు, నాకున్న అవగాహన మేరకు నాకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారం చెప్తున్నా నేను. అతను సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాడు. పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత అతను పిటిషన్ మీద మీ వర్షన్ ఏంటి అని చెప్పని ప్రభుత్వానికి నోటీసులు పంపిస్తారు. ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేయాలి. ఇక్కడ జరిగేది ఏంటి అంటే ఈ ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసే లోపుగా అతనికి కొద్ది రోజుల పాటు ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు. కేసు విచారణ పూర్తయ్యే వరకు అతను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని. అది పూర్తి స్థాయి విచారణ కాదు. ప్రభుత్వం ఇంకా కౌంటర్ ఫైల్ చేయలే. అతను ఫైల్ చేసుకున్న పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే సందర్భంలో నోటీసులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తరపున రిప్రజెంటేషన్ ఉంటుందా లేదనేది చూడాలి. ఓకే. నోటీసులు ఇచ్చినాక కూడా ప్రభుత్వం తరపున ఎవరు రిప్రజెంట్ చేశారా చేయలేదా అది వివరణ ఇవ్వమని వెళ్ళని. సో ఇప్పుడు తిరుగుతున్నటువంటి పేపర్లో ఆయన తరపున 4 లాయర్లు 5 లాయర్లు ఉన్నట్టుగా ఉంది. ఈ ప్రభుత్వం తరపున ఖాళీ అనేటటువంటి ఖాళీగా ఉంది. సో అంటే దానికి సంబంధించి ఇంకా కేసు నమోదు కాలేదు కాబట్టి ప్రభుత్వం తరపున ఎవరు నమోదు కాదు, ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చిన తర్వాత
ప్రభుత్వం స్పందించేటప్పుడు ప్రభుత్వ లాయర్లు ఉంటారు. ఓకే, ముందే అవసరం లేదు. అతను పిటిషన్ ఫైల్ చేశాడు, ఆ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది. బెంచ్ మీదకి వచ్చిన తర్వాత జరిగే ప్రొసీజర్ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం, ప్రభుత్వాన్ని ఇతను ఫైల్ చేశాడు మీ వర్షన్ ఏంటని చెప్పాలి, అడగాలి. ఆలోగా మాత్రం రిలీఫ్. ఆలోగా కేసు పూర్తి విచారణ జరిగి ఫైనల్ డెసిషన్ వచ్చేలోపుగా అరెస్ట్ చేయదని చెప్పని తాత్కాలికంగా ఉపశమనం కల్పించారు అతనికి. తాత్కాలిక ఉపశమనం అది. దాన్ని కొల్యూడు అంటే ఎట్లా? అంతే కదా. అంటే ఇక్కడ ప్రభుత్వానికి నోటీస్ రావాలి, ప్రభుత్వం తన కౌంటర్ ఫైల్ చేయాలి, అప్పుడు తన లాయర్లు అపీర్ అవుతారు. వాళ్ళ మధ్య వాదోపవాదాలు. అంటే దానికి ఏం చెప్తున్నారు, క్యావేట్ వేసి ఉండాలి కదా అంటున్నారు. ప్రతి అంశంలో నువ్వు క్యావేట్లు వేయటం సాధ్యమేనా? అంటే ఇప్పటి వరకు మనం ఈ ఒక్క ప్రభుత్వ హయాంలోనే కాదుగా, ఈ ఒక్క ప్రభుత్వంలో ఇప్పుడు ఈ లీగల్ టీమే కాదుగా, ఎన్ని అంశాల్లో క్యావేట్లు ఫైల్ చేశారు? ఇవాళ ఎప్పుడో రేర్ అకేషన్స్లోనే ఇవాళ వక్ఫ్ బిల్ ఉంది. వక్ఫ్ బిల్ మీద విచారణ జరుగుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పరిగణలోకి తీసుకొని మా వర్షన్ వినకుండా మీరు ముందస్తు ఆదేశాలు ఇవ్వద్దని క్యావేట్ ఫైల్ చేసింది. అలాంటి ఇంపార్టెంట్ దేశాన్ని ప్రభావితం చేసే అంశాల్లో సహజంగా ఇప్పుడు ప్రతి అంశంలోనూ క్యావేట్లు ఫైల్ అవ్వవు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించాలి అనే ఒక ఎజెండా తోటి, ప్రభుత్వాన్ని అసమర్థులుగా చిత్రీకరించాలని ఒక దురుద్దేశంతో ప్రభుత్వం ప్రత్యర్థులతో కొల్యూడైంది అనే అభిప్రాయాన్ని శ్రేణుల్లోకి పంపించాలి అని ఒక దురుద్దేశంతో చేస్తున్న ప్రచారం ఇది. కొల్యూడ్ అయినట్టయితే హైకోర్టులోనే అయ్యేది కదా, సుప్రీంకోర్టు. నేను అదే అంటున్నా, కొల్యూడ్ అయ్యి ఉంటే హైకోర్టులో ఎందుకు అపోజ్ చేస్తారు? హైకోర్టులో ఎందుకు రిజెక్ట్ అయ్యేలా చేస్తారు? హైకోర్టులో ఇతనిది ప్రీమెచ్యూర్డ్ పిటిషన్ అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇక్కడే రిలీఫ్ అతనికి దక్కుండేది కదా, సుప్రీంకోర్టు దాకా అతనికి వెళ్ళే అవసరం ఏముంటుంది అక్కడ? అంటే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని పలచన చేసే ప్రయత్నం, ప్రభుత్వ సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నం, అదే సందర్భంలో ప్రత్యర్థుల సామర్థ్యాన్ని మాత్రం చాలా ఎలివేట్ చేసే ప్రయత్నం. ఇక్కడ వాళ్ళు వణికిపోతూ ఉన్నారు. ఈ మద్యం కుంభకోణంలో ప్రభుత్వం సేకరిస్తున్న ఆధారాల నేపథ్యంలో పరారయ్యే వాళ్ళు పరారవుతున్నారు, కోర్టులను అప్రోచ్ అయ్యి దండాలు దశకాలు పెట్టేవాళ్ళు కోర్టులను అప్రోచ్ అయ్యి దండాలు దశకాలు పెడతా ఉన్నారు. అంటే ప్రభుత్వం ఆ ఉలికిపాటు, ఆ గగురుపాటు వాళ్ళల్లో కలిగించిందా లేదా? 100% ప్రభుత్వం సమర్థవంతంగా విచారణ చేస్తున్న నేపథ్యంలోనే అసలు ఇక్కడ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో కొల్యూడ్ అవ్వాలి, అసలు మద్యం సిట్టుకు నియమించి విచారణ చేయాల్సిన నెక్స్ట్ ఏముంది? అసలు ఇవన్నీ చేయాల్సిన నెక్స్ట్ లేదు కదా. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారినో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డినో పిలిచి కూర్చోబెట్టుకొని ఎక్కడో చాటుగానైనా సరే మీ మీద ఈ ఆరోపణలు ఉన్నాయి, విచారణ చేస్తే మీ అందరు లోపలికి వెళ్తారు, మీదికు మాకు సెటిల్మెంట్ ఏంటో చెప్పండి అని చెప్పని చేసుకున్న సందర్భాలు అంటే చాలా ప్రభుత్వాల్లో చాలామందిని చూసాం మనం. అంటే ఈ మాట అంటే మళ్ళీ వెంటనే కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పెద్దిరెడ్డి వాళ్ళ అరాచకాలు కానీ వాళ్ళ అవినీతి కార్యక్రమాలు కానీ ఇలాంటి అంశాలు కానీ నెలకోటి బయటకు వస్తూనే ఉంది కదా, రాని నెలంటూ ఏమీ లేదు కదా ఈ 10 నెలల కాలంలో. మరి ఇంతవరకు ఒక్కదాని మీద కూడా ముందుకెందుకు వెళ్ళలేదు, ఒక్కసారి కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం ఎందుకు జరగలేదని చెప్పేసి మళ్ళీ ఇంకొక వాదన తెర మీదకి వస్తాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన నియోజకవర్గంలో కుప్పం నుంచి అంటే శ్రీకాకుళం నుంచి ఒక 5 యువకులు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగిన నేపథ్యంలో సైకిల్ యాత్ర చేస్తూ కుప్పం పర్యటనకి వెళ్తూ పొంగనూరు నియోజకవర్గ పరిధిలో వాళ్ళు సైకిల్ ఆపుకొని టీ తాగుతుంటే వాళ్ళ మీద చేసిన అరాచకం చూసాం. నడి రోడ్లో వాళ్ళ షర్ట్లు ఇప్పించి సైకిళ్ళకి కట్టిన జెండాలు పీకించి కిందేసిన నేపథ్యం చూసాం. అంతటి నియంతృత్వాన్ని ప్రదర్శించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అతని కొడుకు మిథున్ రెడ్డిని వాళ్ళ నియోజకవర్గాల్లోకి అడుగు పెట్టలే నెలల తరబడి. వాళ్ళ నియోజకవర్గాల్లోకి అడుగుపెట్టే సాహసం చేస్తే కూడా తరిమి కొట్టారు, కోర్టులోకి వెళ్ళి మరీ తెచ్చుకోవాల్సి వచ్చింది. మరి అది ఈ ప్రభుత్వం చేసింది కదా, ఈ ప్రభుత్వ హయాంలో జరిగింది కదా. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ్ళు గ్రామం దగ్గర చంద్రబాబు నాయుడు గారు పర్యటిస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్ళదాడి చేశారు, ఆయన మీద 307 కేసు పెట్టారు. ఇవాళ ప్రభుత్వం 100% తగిన ఏర్పాట్లలో ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే 10 నెలల కాలం పూర్తయి 11వ నెలలో ఉన్నాం ఇప్పుడు మనం. జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 ఆయన పదవి బాధ్యతలు చేపడితే ఆయన పాలనా హయాంలో 2020 సంవత్సరంలో మొదలుపెట్టి చాలామంది నాయకులను అరెస్టులు చేశారు. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలుపెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా ప్రతి జిల్లాలో కీలకమైన నాయకులందరినీ అరెస్ట్ చేశారు. ఏం ఎస్టాబ్లిష్ చేశారు? వాళ్ళు ఏం తప్పు చేశారని నిర్ధారణ చేశారు?
అరెస్టులు చేశారు, జైల్లో ఉంచారు. వీళ్ళు బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు. బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏ నేరం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద నిర్ధారణ చేయలేని నేపథ్యంలో వీళ్ళందరూ హీరోలు అయ్యారు. వీళ్ళని అరెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఇక్కడికి పడిపోయి ఒక జీరోగా మిగిలిపోయాడు ఇవాళ. వీళ్ళందరూ అరెస్ట్ అయ్యి ఆ రోజు ముద్దాయిలుగా ఉన్నాళ్ళు ఇవాళ హీరోలుగా ఎమర్జ్ అయ్యారు సొసైటీలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఎదుటి వాళ్ళు చేసిన తప్పుల్ని నిర్ధారణ చేసి వాళ్ళు ఏమేం తప్పులు చేశారనేది ఎస్టాబ్లిష్ చేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలా, లేదు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగానే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని తొందరపాటుతోటి ఏదో ఒకటి ముందు మోపేసి తీసుకొచ్చి లోపలేసేయి, రేపు రోజున వాళ్ళ మీద తప్పులు ఎస్టాబ్లిష్ చేయకపోయినా పర్వాలా, ముందైతే వాళ్ళని లోపల పెట్టాలనే ఉద్దేశంతో అట్లా అరెస్ట్ చేయాలా? అంటే వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి హీరోలు చేసినట్టుగా ఇవాళ వాళ్ళు చేసిన తప్పులు చరిత్ర కళ ముందు ఉన్నా కూడా వాటిని ప్రాపర్గా విచారించుకొని నిర్ధారణ చేయకుండానే ఏకైకన వాళ్ళందరిని అరెస్ట్ చేసేసి వాళ్ళని హీరోలు చేయాలా? అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రభుత్వం అయితే డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతుంది. పక్కాగా ఎవరి తప్పులు వాళ్ళవి వెలికి తీస్తూ ఉన్నారు. 10 నెలల కాలం ఎక్కువ కాదు. అంతటి బలవంతుడు అనుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి 4 సంవత్సరాలు 3 నెలల కాలం పట్టింది ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత. కాబట్టి వాళ్ళ 10 నెలలకే వాళ్ళని చేయలేదు వీళ్ళని చేయలేదు కాదు, ఎవరిని ఎక్స్క్యూజ్ చేయరు. తప్పు చేసిన ఏ ఒక్కళ్ళని విడిచిపెట్టడం జరగదు. పక్కా సాక్ష్యాధారాలన్నీ వెలికి తీస్తూ ఉన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన చాలామంది మీద వాళ్ళు చేసిన ప్రతి తప్పుని సమాజంలో చర్చనీయాంశం చేశారు కాబట్టి ఒక్కరి పట్ల కూడా సానుభూతి సమాజంలో వ్యక్తం కాల. రేపు రోజున కూడా జరిగేది అదే. ఎవరెవరు ఏమేమి తప్పు చేశారనేది స్పష్టమైన సాక్ష్యాధారాలతోటి చట్టం ముందు ఎక్స్పోజ్ చేసి వాళ్ళు చేసిన తప్పుకి సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితులు సృష్టించి చట్టం ముందు దోషులుగా నిలబెడతారు తప్ప అన్యాయంగా అరెస్ట్ చేశారు, అయ్యో వీళ్ళని అమాయకులను అరెస్ట్ చేశారు అనే సానుభూతి రప్పించే ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి జరగదు. 100కి 100 పాళ్ళు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అయినా రామచంద్రారెడ్డి అయినా ఇంకొకళ్ళనైనా సరే ఏ ఒక్కరిని వాళ్ళు చేసిన తప్పుల నేపథ్యంలో చర్యలు ఉంటాయి తప్ప కక్షపూరిత చర్యలు ఉండవు. అదే సందర్భంలో తప్పు చేసిన ఏ ఒక్కరిని ఎక్స్క్యూజ్ చేయడం జరగదు.